Hi, my dear JLM aspirants. Let's see this question. This is already asked in APCPDCL. APCPDCL 2021. ఏపీసీపీడీసీఎల్లో మనకు 2021లో అడిగిన ట్రాన్స్ఫార్మర్స్ క్వశ్చన్ సార్. ఏమన్నాడు? వాట్ ఆర్ ద ప్రైమరీ అండ్ సెకండరీ టర్న్స్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఇఫ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ప్రైమరీ విత్ ఏ వోల్టేజ్ ఆఫ్ 110 volts. ప్రైమరీ 110 volts ఉందంట సార్, అండ్ హ్యావింగ్ ద సెకండరీ వోల్టేజ్ ఆఫ్ 25 volts. సెకండరీ వచ్చేసి 25 volts ఉందంట సార్. అయితే కన్సిడరింగ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ వోల్ట్ 6. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ వోల్ట్ 6 అన్నాడు, నెంబర్ ఆఫ్ వోల్ట్ పర్ టర్న్స్ 6 అనలే. నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ వోల్ట్ అంటే ఒక్క వోల్ట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ అంట? 6 నెంబర్ ఆఫ్ టర్న్స్ అంట. ఒక్క వోల్ట్కి 6 టర్న్స్. మరి 25 voltsకి ఎన్ని టర్న్స్ అవుతాయి? 25 into 6 అంటే 150 టన్స్ అవుతాయి. సెకండరీలో 150 టన్స్ అవుతాయి. మరి ప్రైమరీలో ఒక్క వోల్ట్కి 6 టన్స్. మరి 110 voltకి ఎన్ని టన్స్ అవుతాయి? 110 voltsకి 660 టన్స్ అవుతాయి. 660 టన్స్ అవుతాయి. సో N1 వచ్చేసి 660, N2 వచ్చేసి 150. This is a previously asked question in our APCPDCL. సో కొంచెం మీరు బాగా ప్రిపేర్ అవుతే ఈజీగా మీరు ఏ ఆన్సర్ అయినా చేయగలుగుతారు సార్. జనరల్గా ఏదైనా ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటే ఈ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీలో నెంబర్ ఆఫ్ టన్స్, సెకండరీలో నెంబర్ ఆఫ్ టన్స్ని బేస్ చేసుకొని మనం వోల్టేజ్ని చెప్పొచ్చు. ప్రైమరీలో ఒక్క టన్కి 2 volts ఉందనుకోండి, సెకండరీలో కూడా ఒక్క టన్కి 2 volts ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లో పవర్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా ఉంటుంది, ఫ్లక్స్ కాన్స్టెంట్గా ఉంటుంది, అండ్ ఈఎంఎఫ్ పర్ టర్న్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ పవర్ ఎంత ఉంటుందో ఇక్కడ పవర్ కూడా అంతే ఉంటుంది. P1 ఈజ్ ఈక్వల్స్ టు P2. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో ఇక్కడ ఫ్రీక్వెన్సీ కూడా అంతే ఉంటుంది. F1 ఈజ్ ఈక్వల్స్ టు F2. ట్రాన్స్ఫార్మర్లో ఇక్కడ ఈఎంఎఫ్ పర్ టర్న్, ఒక్క టర్న్కి ఎంత వోల్టేజ్ ఉంటుందో ఇక్కడ కూడా ఈఎంఎఫ్ పర్ అంటే డివైడెడ్ బై టర్న్, ఈఎంఎఫ్ పర్ టర్న్ ఇన్ సెకండరీ కూడా సేమ్ ఉంటుంది. కానీ ట్రాన్స్ఫార్మర్లో ఈ విధంగా ఫ్లక్స్ ఏదైతే ఫ్లో అవుతుందో అది ఫుల్ లోడ్లో అయినా సరే, ఆఫ్ లోడ్లో అయినా సరే, నో లోడ్లో అయినా సరే ఈ ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రైమరీ నుంచి సెకండరీకి పవర్ కాన్స్టెంట్, ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్, ఈఎంఎఫ్ పర్ టర్న్ కాన్స్టెంట్. కానీ ఈ ట్రాన్స్ఫార్మర్లో ఉండే కోర్ ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. అది లోడ్తో పాటు, లోడ్ చేంజ్ అయినా సరే ఫ్లక్స్ అనేది చేంజ్ అవ్వదు. ఇవి నేర్చుకొని వెళ్ళిన తర్వాత క్వశ్చన్ అడుగుతాడు, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ డాష్. ఆప్షన్ ఏ కాన్స్టెంట్ పవర్ డివైస్, ఆప్షన్ బి కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్, ఆప్షన్ సి కాన్స్టెంట్ ఏంటి సార్ ఫ్లక్స్ డివైస్, ఆప్షన్ డి కాన్స్టెంట్ వోల్టేజ్ అండ్ కరెంట్ డివైస్ అనే ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ అంటే మీరు చెప్తారు, సార్ ఇది కాన్స్టెంట్ వోల్టేజ్ అండ్ కరెంట్ డివైస్ కాదు సార్, సో దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పొచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని అడిగితే ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ డాష్ డివైస్ అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి. కాన్స్టెంట్ పవర్ డివైజు, కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైజు, కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైజు, ఇది ఒకటి కాదు. బట్ ఏది అవును అని అడిగితే 3 బబుల్స్ చేయలేం కదా, ఒకటే బబుల్ చేయాలి. అప్పుడు ఏది చేస్తారు? దేనికి మీ ప్రయారిటీ ఇస్తారు అంటే ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్కి ఇవ్వాలి.
ఎందుకంటే కాన్స్టెంట్ పవర్ అంటే ప్రైమరీ నుంచి సెకండరీకి, కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ అంటే కూడా ప్రైమరీ నుంచి సెకండరీకి, కానీ కాన్స్టెంట్ ఫ్లక్స్ అంటే ప్రైమరీ నుంచి సెకండరీకి కాదు. మన ట్రాన్స్ఫార్మర్ కోర్ ఏదైతే ఉందో ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్లో ఫ్లో అయ్యే ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. లోడ్ పెంచినా సరే, లోడ్ తగ్గించినా సరే అది లోడ్తో పాటు రిలేషన్ చెప్తుంది. ఇలా ఇచ్చినప్పుడు కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్కి మీ ఓట్ వేయాలి. ఇలా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం బాగా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైతే మన ఏపీ జేఎల్ఎంకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన విజయవాడలో సెప్టెంబర్ 1 రోజు డెమో కండక్ట్ చేస్తున్నాం సార్. సెప్టెంబర్ 1 రోజు డెమో అనేది ఉంటుంది. మార్నింగ్ 9 AM డెమో అనేది ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సిలబస్ ఏముంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దేంట్లోంచి ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏ విధంగా ప్రిపేర్ అవుతే ఈజీగా మనం జాబ్ కొట్టడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నింటి గురించి మనము సెప్టెంబర్ 1 మండే రోజు డిస్కస్ చేద్దాం సార్. ఎక్కడ? మన విజయవాడలో నియర్ బై బెంజ్ సర్కిల్ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో ఉంటుంది సార్. మీకు ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మన సాయి మీద విజయవాడ మొబైల్ నెంబర్ 9494891234 9494891234 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. జేఎల్ఎం ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ బీ కేర్ఫుల్. మీరు బాగా ప్రిపేర్ అవుతే వీలైనంత ఈజీగా జాబ్ కొట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీకు అర్థమయ్యే వేలో ఈజీగా చెప్పడానికి సాయి మీద కోచింగ్ సెంటర్ ఇస్ దేర్. సార్ మేము ఆఫ్లైన్ రాలేము సార్ అనుకునే వాళ్ళకి ఆన్లైన్లో సాయి మీద జేఎల్ఎం అనే యాప్ ఉంటుంది సార్. ఈ సాయి మీద జేఎల్ఎం అనేది మాత్రమే మన యాప్ సార్. ఇంకా మనకు జేఎల్ఎం వాళ్ళకి వేరే యాప్స్ లేవు. అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు. వేరే ఎక్కడో పే చేసి మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు. బీ కేర్ఫుల్. సాయి మీద జేఎల్ఎం అనే యాప్ ఓపెన్ చేస్తే ఏపీ జేఎల్ఎం అండ్ టీఎస్ జేఎల్ఎం అని కనిపిస్తాయి సార్. అందులో ఏపీ జేఎల్ఎం పైన క్లిక్ చేస్తే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అని కనిపిస్తుంది సార్. మీరు దేంట్లోకి వెళ్ళినా సరే డెమో అని ఉంటుంది సార్. మీరు ఆన్లైన్లో కూడా డెమో విని మీరు డీటెయిల్స్ అనేవి కనుక్కొని మీరు పే చేయొచ్చు. ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అవర్ సాయి మీద విజయవాడ మొబైల్ నెంబర్ 9494891234. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ జేఎల్ఎం ఆస్పిరెంట్స్. వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది సార్. మీరు డెమోకి వస్తే మీకు క్లారిటీ కూడా వస్తుంది, మీకు కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సార్.